90 పరుగుల భారీ తేడాతో సెకండ్ టీ20 మ్యాచ్లో జింబాబ్వేను ఓడించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. నిజానికి యూకే పర్యటనలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా సిరీస్లను కోల్పోయిన టీమిండియా ఇక్కడ మాత్రం పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జింబాబ్వేపై పూర్తిగా డామినేషన్ చేసింది. ఈ మ్యాచ్లో మాత్రం టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ తీసుకుంది. వరుసగా 8 మ్యాచ్లు టాస్ గెలిచిన తర్వాత మొదటిసారి ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ టాస్ ఓడిపోయాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జింబాబ్వే లాంటి ట్రిపికల్ పిచ్పై మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ రెచ్చిపోయారు. వీళ్ళిద్దరూ 90 పరుగులకు పైగా భాగస్వామ్యంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 44 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. 9 ఫోర్లు 2 సిక్సర్లతో. శ్రేయస్ అయ్యర్ కూడా 20 బంతుల్లో 25 పరుగులు చేస్తే తిలక్ వర్మ చివరి వరకు క్రీజులో ఉండి 29 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. 5 ఫోర్లు 3 సిక్సర్లతో. అటు సూర్యవంశీ ఇన్నింగ్స్ను చాలా సూపర్ ఫాస్ట్గా ప్రారంభించాడు. ఆడింది 9 బంతుల్లో అయినా 20 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 1 సిక్సర్తో. అయితే మరీ ఫాస్ట్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతో మరో షాట్కు ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఇక జింబాబ్వే బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేశారు. వికెట్లు తీయడంలో పూర్తిగా వెనుకబడిపోయారు. మెయిన్ బౌలర్లు సైతం వికెట్లు తీయలేకపోయారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ రాజా అయితే 4 ఓవర్లు బౌలింగ్ వేసి 47 పరుగులు ఇచ్చుకుంటే మరో ఫాస్ట్ బౌలర్ నగ్వారా 3 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీసిన పరుగులైతే ధారాళంగా సమర్పించుకున్నాడు. ఎవెన్స్ 4 ఓవర్లకు 44 పరుగులు ఇస్తే బెన్నెట్ 2 ఓవర్లకే 22 పరుగులు. 1 వికెట్ తీసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ టీంలో కాస్త బెటర్ బౌలర్ అంటే న్యూమన్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఎంతో కొంత ఇతనే బెటర్గా బౌలింగ్ వేశాడు. ఆ తర్వాత భారీ టార్గెట్ 220 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఎక్కడా కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు టీమిండియా బౌలర్లు. ఓపెనర్ బెన్నెట్ ఒక్కడే కాస్త బెటర్గా బ్యాటింగ్ చేశాడు. 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో. వీళ్ళని మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కనీసం 30 పరుగుల మార్క్ను కూడా దాటలేకపోయారు. ముఖ్యంగా మెయిన్ బ్యాట్స్మెన్లే పూర్తిగా చేతులెత్తేశారు. కెప్టెన్ సికిందర్ రాజా డకౌట్ అయితే బెన్ కరణ్ 1 పరుగు చేశాడు. మిడిల్ ఆర్డర్లో మధ్వరే కూడా 2 పరుగులు చేశారు. ఇలా మిడిల్ ఆర్డర్ ముఖ్యంగా పూర్తిగా చేతులెత్తేసింది. ర్యాన్బుల్ 20 పరుగులు. చివర్లో మిడిల్ ఆర్డర్లో మరుమని 24 పరుగులు. ఎవన్స్ 2 సిక్సర్లు కొట్టి 1 ఫోర్తో 19 పరుగులు చేశాడు. ఈ 4 బ్యాట్స్మెన్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగలిగారు. మిగతా బ్యాట్స్మెన్లందరూ సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అనూహ్యంగా చివర్లో బౌలింగ్ తీసుకున్న 15 ఓవర్లు ఆ టైంలో బౌలింగ్ తీసుకున్న అభిషేక్ శర్మ 2.5 ఓవర్లు బౌలింగ్ వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రిన్స్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 1.2 ఓవర్లు బౌలింగ్ వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే ఎస్టాకోర్ 4 ఓవర్లు కోటాలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బిష్నోయ్ ఈ మ్యాచ్లో ఎకానమికల్గా బౌలింగ్ వేశాడు. తీసింది 1 వికెటే అయినా 4 ఓవర్లకు 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక శివం దుబే, తిలక్ వర్మ 1 వికెట్ కూడా తీశారు. దీంతో ఇలా టీమిండియా బౌలర్లు కూడా ఒకరి మించి ఒకరు వికెట్లు తీయడంతో జింబాబ్వే ఏ దశలోనూ చేంజ్ చేసేలా కనిపించలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం జింబాబ్వే కెప్టెన్ మాట్లాడుతూ 90 పరుగుల భారీ తేడాతో ఓడిపోతామని ఊహించలేదన్నాడు. మేము బౌలింగ్లోనే పూర్తిగా ఫెయిల్ అయ్యామని 219 పరుగులు బౌలింగ్లో ఇచ్చుకున్నామంటే ఈ పిచ్పై ఇవి చాలా ఎక్కువ పరుగులని మా ఓటమి అప్పుడే కన్ఫర్మ్ అయిందని వ్యాఖ్యానించాడు. మా బ్యాటింగ్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని, ఓడిపోయినా కనీసం ఇంకా మేము 200 మార్కును దాటి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. మరి 90 పరుగుల తేడాతో అంటే ఈ ఓటమిని ఊహించలేదన్నాడు.